కూడా వచ్చేసింది. ఈ ఎపిసోడ్లో కూడా ఎపిసోడ్ 2లో జరిగిన గొడవనే కంటిన్యూ అవుతూ వచ్చింది. అదే సూపర్ షెఫ్. దీని గురించి గొడవ అవుతూనే ఉంది అందరి మధ్యలో. అయితే సోనిక అన్నిటికీ అడ్డుపడుతుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా దానికి ఏదో ఒకటి చెప్తుంది తను. వీళ్ళ తప్పు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అలాగే దాన్ని పెద్ద చేస్తుంది గొడవని. అయితే నిఖిల్కను సోనియాకి బాగానే గొడవ జరిగింది. ఆ తర్వాత నైనికాకి సోనికాకి గొడవ జరిగింది. చివరికి ఎలా అయితే యష్మికానే సూపర్ షెఫ్ అయింది. తర్వాత హౌస్ మేట్స్ని కొద్దిగా డిపార్ట్మెంట్లు చేంజ్ చేస్తుంటే అక్కడ కూడా గొడవ స్టార్ట్ అయింది. అక్కడ కూడా నిఖిల్కి మరియు కిరాక్ సీతకి వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఎందుకంటే తనని డిపార్ట్మెంట్ మారుస్తాను అన్నారు. అయితే ఆ విషయంలో నిఖిల్దే తప్పు అనిపించింది. ఎందుకంటే అందరినీ మార్చకుండా తను ఒక్కదాన్ని మార్చాడు. తనేమో నాకు దాంట్లోనే కంఫర్టబుల్ ఉంది అన్న. అక్కడ వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూనే వచ్చింది. అందులో మాత్రం నిఖిల్దే 100% తప్పు అనిపించింది. మారిస్తే అందరినీ మార్చాలి, ఒక్కరినే కాదు కదా. ఆ తర్వాత కోడిగుడ్డు గురించి నబిల్కను మరియు నిఖిల్కి వీళ్ళిద్దరి మధ్య జరిగింది. అయితే కోడిగుడ్డు బుర్జీ చేసుకుంటాం తప్పేం లేదనిపించింది. గ్యాస్కి ఏమవ్వదు, వాళ్ళే గడుగుతారు. కానీ వీళ్ళు డామినేట్ చేస్తున్నట్టు అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెసేజ్ చేయండి.